పెండింగ్లో ఉందనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఈ బెయిల్ వరకు వచ్చేటప్పటికి ఆ ఇన్వెస్టిగేషన్ పెండింగ్లో ఉండగానే బెయిల్ ఇవ్వడం ద్వారా సిట్కి కొద్దిగా డీప్గా ఇన్వెస్టిగేషన్ వెళ్ళి అంతిమ దోపిడీదారుడు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళడానికి కొన్ని ఆటంకాలు ఏర్పడే ప్రమాదాలను ఇన్వెస్టిగేషన్ కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ఇక్కడ గతంలో కూడా మిథున్ రెడ్డి వేసిన బెయిల్ని అప్లికేషన్ని కేసు యొక్క తీవ్రతను పరిగణలోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదని చెప్పేసి డిస్మిస్ చేశారు ఫస్ట్ అప్లికేషన్. కానీ రెండో అప్లికేషన్లో వాళ్ళు తీసుకుంది ఏంటి అంశాలంటే వాళ్ళు ప్లీ తీసుకున్నారు. ఆ ప్లీ అవన్నీ కూడా సరైనవి కాదు అనేది ఇప్పుడు సిఐడి హైకోర్టును ఆశ్రయించింది. దాంట్లో ఏంటి ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదు. రెండోది ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆల్రెడీ గతంలో కూడా ఈ కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకొని బాలాజీ గోవిందప్ప కానీ లేదంటే ధనంజయ రెడ్డి కానీ లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి కానీ వీళ్ళు డిఫాల్ట్ బెయిల్ తీసుకున్నారు. డిఫాల్ట్ బెయిల్ ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదు విత్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ టైంలో 90 డేస్లో, కాబట్టి మాకు ఇమ్మని అన్నారు. దాన్ని కూడా సిట్ ఛాలెంజ్ చేసింది హైకోర్టులో. ఆల్రెడీ ప్రిన్సిపల్ ఛార్జ్షీట్ వేశాము, తర్వాత 2 సప్లిమెంటరీ ఛార్జ్షీట్లు వేశాము, ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఈ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడైనా ఎలాగైనా కొనసాగించవచ్చు, కాబట్టి ఛార్జ్షీట్ వేశాం కాబట్టి డిఫాల్ట్ బెయిల్ అనే క్వశ్చన్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం అది అమల్లోకి రాదు అని చెప్పేసి హైకోర్టులో వాళ్ళ నలుగురి మీద మొత్తం ఛాలెంజ్ చేశారు. వాదనలు వినిపించారు. చివరికి అది ఆదేశాలు ఇవ్వడానికి పక్కనుంది. అది ఉండగా వీళ్ళు ఏమేశారు, మా గత ఏ బెయిల్ అప్లికేషన్ అయినా కానీ గతంలో డిస్మిస్ చేసిన జరిగి ఉంటే దానికన్నా కొత్త పరిణామాలు ఏమొచ్చాయని చెప్పాలి. ఆ ప్రాతిపదిక మీద బెయిల్ ఇవ్వాలి. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఆ కొన్ని మార్గదర్శకాలు. దీంట్లో వాళ్ళు కోరింది ఏంటి, బెయిలు 72 రోజులు జైల్లో ఉన్నాడు అరెస్ట్ దగ్గర నుంచి అని చెప్తారు. ఎన్ని రోజులు ఉన్నారో దాన్ని ప్రాతిపదికగా బెయిల్ ఇవ్వడానికి లేదు. కేసు యొక్క తీవ్రత, దాని ప్రభావం సమాజం మీద ఎలా పడుతుందో చూడాలి. రెండోది కస్టోడియల్ ఇంట్రాగేషన్ అయిపోయిందన్నారు. సిట్ చాలా స్పష్టంగా చెప్పింది, కస్టడీకి ఇచ్చారు కానీ గుర్తులేదు, మర్చిపోయాను, తెలియదని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సహకరించలేదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది. అది గ్రౌండ్ కాదు. ఇంకోటి మల్టిపుల్ ఛార్జ్షీట్, చాలా ఛార్జ్షీట్లు వేశారు కాబట్టి అది ఆ గ్రౌండ్ మీద ఇచ్చేయండి అని. ఛార్జ్షీటు అలానే 2 సప్లిమెంటరీ ఛార్జ్షీట్లు వేసినా ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. అంతిమ దోపిడీదారుడు మిగతా పాత్రదారులు వెలుగు చూస్తున్నారని చెప్పేసి ఆ దిశలో ఇన్వెస్టిగేషన్ తీవ్రమైన స్థితిలో అంతిమ దశలో ఉండగా బెయిల్ ఇవ్వడానికి అవకాశమే లేదు. అంతేకాకుండా 4 ముద్దాయిలు ఆల్రెడీ ఈ కేసులో రిలీజ్ అయిపోయారు కాబట్టి ఆ గ్రౌండ్ మీద అని చెప్పేసి ఇంకో గ్రౌండ్ పెట్టేశారు. అసలు దాన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో అది చెల్లుబాటు కాదు అని చెప్పేసి వాద ప్రతివాదనని ప్రస్తుతం పెండింగ్లో ఉంది. ఆ విషయాన్ని దాచిపెట్టేసి వాళ్ళు 4 ఇచ్చారు కాబట్టి ఈయన కూడా ఇచ్చేయండి అని చెప్పేసి అది డిఫాల్ట్ బెయిల్, ఇది రెగ్యులర్ బెయిల్. రెండోది 384 మంది సాక్షులను విచారించారు కాబట్టి దాదాపుగా ఇన్వెస్టిగేషన్ అయిపోయినట్టే కాబట్టి ఛార్జ్షీటు ఇంకా అవసరం లేదు, ఈయన విచారణ అవసరం లేదు కాబట్టి ఈయనకి బెయిల్ ఇమ్మని చెప్పేసి అది గ్రౌండ్ కాదు. ఇంకో గ్రౌండ్ ఏంటి, మెటీరియల్ అంతా కూడా కలెక్ట్ చేసేసారు, ఇంకా ఈయన అరెస్ట్ అయిన తర్వాత ఇంకా కలెక్ట్ చేయాల్సింది ఏమీ లేదు కాబట్టి ఈయన్ని విడుదల చేయండి అని చెప్పేసి ఇవి వాళ్ళు రెండో బెయిల్ అప్లికేషన్లో వేసినటువంటి వాళ్ళు కోర్టును కోరినటువంటి అంశాలు. కాబట్టి ఈ 6 అంశాల్లో ఎక్కడా కూడా బెయిల్ ఇవ్వడానికి కారణాలు లేవు. కాబట్టి సుప్రీంకోర్టు యొక్క తీర్పుని ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉండగా ప్రాథమిక ఛార్జ్షీట్ దాఖలు చేసి ఉండగా మిగతా ముద్దాయిలేమో ఛాలెంజ్ చేస్తూ ఉండగా ఇంకా మెటీరియల్ అవసరం లేదు, అంతా మెటీరియల్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి దీంట్లో బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పడానికి చేంజ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్. గత బెయిల్ డిస్మిస్కి ఇప్పటికీ వచ్చినటువంటి విచారణలో మార్పులు ఏమిటో, ఇంత తీవ్రమైన నేరం, ఇది సమాజానికి నష్టాన్ని కలిగించే నేరం, తీవ్ర ఆర్థిక నేరం. ఇటువంటి ఆర్థిక నేరాల్లో ఎంత జాగ్రత్తగా ఉండి ఇవ్వాలి. గతంలో సత్యప్రసాద్కి అలానే ఆనాడి ఎండికి వీళ్ళకి
బెయిల్, ముందస్తు బెయిల్ ఇమ్మనంటే దాంట్లో రాసినటువంటి అంశాలు చాలా తీవ్రంగా రాశారు, అభినందనీయం. అసలు ఇలాంటి కేసుల్లో కేసు విచారణ పూర్తయ్యే వరకు ఇటువంటి ఆర్థిక నేరాల్లో బెయిలే ఇవ్వకూడదు, ఇవి చాలా తీవ్రమైన నేరాలు అని చెప్పినటువంటి న్యాయమూర్తి గారు ఇప్పుడు చేంజ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ లేకపోయినా బెయిల్ ఇచ్చారనేది సిట్ యొక్క వాదన. చూద్దాం మీరు అన్నట్లుగా. సరే.